మొత్తం హిందువుల మనోభావాలను ప్రతి చోట ఈరోజు చూడండి, వీరభద్ర స్వామి దేవాలయం ముందర ఇక్కడి నుంచి ఇక్కడికి మరి చెప్పుకొని వారి వారి ఆగ్రహాన్ని ప్రదర్శించడం అంతటా ప్రపంచవ్యాప్తంగా జరుగుతా ఉంది. ఇదంతా కూడా నేను ఒకటే చెప్తున్నా, మొదటి నుంచి కూడా జగన్ హిందూ ద్రోహి, హిందూ ద్రోహియా, హిందూ సాంప్రదాయాన్ని, హిందువులను కూడా కించపరిచే విధంగా, ఆ హిందూ సాంప్రదాయాన్ని దెబ్బతీసే విధంగానే ఆయన ప్రవర్తించాడు. మొదటి నుంచి నేను మొట్టమొదట క్రిటిసైజ్ చేసింది నేనే. మామూలుగా అయితే మా రెడ్ల కులంలో మరి ప్రతి కుటుంబానికి లేకపోతే ప్రతి వంశానికి కూడా ఒక మరి కుల దైవం అనేది ఉంటారు. మా వంశానికి కులదైవం ఎవరు అంటే వీరభద్ర స్వామి. అట్లాగే కొంతమందికి కొన్ని వంశాలకు మరి మల్లికార్జున స్వామి, కొన్ని వంశాలకు అట్లాగే మరి వెంకటేశ్వర స్వామి, అనేక రకాలుగా దేవతలు కుల దైవాలు ఉండి మొదట ఆ కుల దైవానికి పూజ చేసి మేము ముందుకు వెళ్తూ ఉంటాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి కులమే లేదు, ఇంకా కుల దైవం ఎక్కడి నుంచి వస్తుంది? అతను చేసినటువంటి నిర్వాహకం నేను ఒకటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి నేను అప్పీల్ చేస్తున్నా. ఇదే వీరభద్ర స్వామి దేవాలయము మరి ఆవరణ నుంచి మీరు కడప అన్నటువంటిది పవిత్రమైనటువంటి దేవుని కడప, దేవుని కడప. ఆ దేవుణ్ణి దర్శనం చేసుకొని కడపలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని, పాత కడపలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ముందుకు సాగి తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామికి అన్ని మనం మొక్కుబడులు చెల్లించుకొని దర్శనం చేసుకుంటాం. కడప ప్రధానమైంది, దేవుని కడప అంటారు దాన్ని. ఈ దుర్మార్గులు కడప పేరు కూడా మార్చారు. వైఎస్ఆర్ కడప జిల్లా అని పెట్టుకున్నారు, కడప అన్నటువంటి దాన్ని తీసి. ముందు ఆ జిల్లాకు కడప జిల్లా అని దాన్ని రివైవ్ చేయాల్సినటువంటి, వైఎస్ఆర్ అన్నటువంటిది తీసి పారేయాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మొదట చేయాల్సిందదే, ఈ దుర్మార్గులకు బుద్ధి చెప్పాల్సిందదే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని ప్రెస్ చేయండి.